పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు. చాలు తల్లి, అతను ఏంటంట? భక్తిపరుడు. ఎంతమందికంత అతను ఇటాలీ పటాలంలో శతాధిపతి? ఎంతమందికి అధికారి? 100 మంది మీద అధికారి. అతనికి ప్రార్థన అవసరమా? చెప్పాలి మీరు. ప్రార్థన అవసరమా? ప్రతి ఒక్కరికి ప్రార్థన అవసరమే. భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, మంచి కార్యములు చేయగలిగిన వాడు, అందులోకి 100 మంది మీద అధికారి అయ్యి ఉన్నాడు. అతనికి ప్రార్థన అవసరం వచ్చింది. ఈ నెలంతా గ్రాసం ఉంటే మనకు ప్రార్థన, ఈ నెలలో బట్టుబళ్ళు వస్తున్నాయంటే మనకు ప్రార్థన. అవునా కదా? అవునా కదా తల్లి? ప్రార్థన వస్తున్నారంటే మనకు ప్రార్థన వద్దు, మందిరం వద్దు. అవి ఎలా ఖర్చు పెట్టుకునే వరకు దేవుడు గుర్తురాడు. కానీ ఈ యొక్క శతాధిపతి కంట భక్తిపరుడట. ఆయన ఇంత అధికారంలో ఉన్నప్పటికి కూడా ప్రార్థన మరవలేదట. ఆయన భక్తి జీవితము మరవలేదట. ఆ ఇంటిలో ఆయన ప్రార్థన చేయడం వల్ల ఆ చుట్టుపక్క వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు. చప్పటి దేవుని మహిమపడతాం. కింద వచనాల్లోకి వెళితే ఆయన ఒక దర్శనం చూస్తాడు, పేతురుని రప్పించుకుంటాడు. పేతురు వచ్చి కూటం పెడుతున్నారు అని ఆలోచన కలిగి పేతురుని కబురు పంపించేటప్పుడు ఆయన కింద వాక్యంలోకి వెళ్తే కింద బంధువారిని అందరినీ కూడా సమకూర్చాడట. హల్లెలూయా! ఆ ఇంటి వారి వాక్యం కదట. ఆయన బంధువర్గాన్ని అంతటిని ప్రార్థన ద్వారా రప్పించి కూటం పెట్టి పేతురు లేచి మాట్లాడుతుంటే అక్కడున్న అన్యజనులందరూ రక్షణ పొందారట. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా! అందుకు ప్రార్థన చేశాడు కొర్నేలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ బంధువులు మారుతున్నారా? మనం చెయ్యరానటువంటి అన్య ఆచారాలు చేసి బంధువుల్ని రప్పిస్తాం. మా అన్యాచారంలో మీరు కూడా పాలుపొప్పులు పొందరా? మీ ప్రార్థన పక్కన పెట్టండి కొద్దిసేపు బాబు అని రప్పిస్తాం తప్ప మా ఇంటికాడ ఈ రోజున పూట జరుగుతుంది. యాజకులు మా మందిరానికి వచ్చి దేవుని బోధిస్తున్నారు. మీరు రండి, మా బోధకులు బోధ వినండి, మీరు మారు మనసు పొందండి, ఆత్మ పొందుకోండి అని కొర్నేలి వలి ఎప్పుడైనా బ్రతిమలి కూటం పెట్టావా? నీ ఇంట్లో పెట్టావా? ఒక్కసారి ఆలోచించి. అందుకే మీ కాళ్ళు చేతులు పట్టుకుని అయ్యగారు నేను బతిమాలతాం. దేవుని సేవకులు నీ గృహంలో అడుగు పెట్టింది నీకు నీ బంధువులకి కూడా ఆశీర్వాదము తల్లి. కూటం పెట్టండి. మీరు పెట్టకపోతే మేము వచ్చి మీ దగ్గర పెడతామని అంటున్నాం. కూటం పెట్టించుకున్నాడు. అన్యజనులందరినీ రక్షణ అనుభవంలోకి నడిపించాడు. కొర్నేలి అనే శతాధిపతి అనే నీతిమంతుడు, యథార్థవంతుడు. అతను దాన కార్యాలన్నీ దేవుని దృష్టికి వెళ్ళాయి. హల్లెలూయా! అందుకు మనం ప్రార్థన చెయ్యాలి. అందుకు మనము కూటము పెట్టాలి.